అతి నిరుపేద కుటుంబంలో జన్మించి మంచి విద్యార్థికుడుగా అయినందుకు వలన తను రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి మరియు రాష్ట్రపతి కాగలిగారు. వాడు ఉపాధ్యాయ యొక్క వృత్తికి ఉన్న విలువ అటువంటిది ఆ రోజు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం వృత్తిలో ఉన్న వారికి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మామూలుగా వచ్చే హ్యాపీ టీచర్స్ డే అనేది కాకుండా ఈ సంవత్సరం నేను మన కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరూ గత సంవత్సరం చాలా కష్టపడ్డారు. ఎందుకు అంటే విద్యార్థుల్లో ఈ కళాశాలలో మంచి రిజల్ట్, పిల్లలందరూ మంచివాళ్ళు, వీళ్ళని బాగా చదివిపిస్తే మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉత్తీర్ణ శాతంతో పాటు మంచి పేరు కూడా వస్తుంది కళాశాలకు అనే ఉద్దేశంతో పాపం రేయింబవులు కష్టపడడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను ప్రతి ఒక్కరిని మీ ముందు వారి యొక్క సేవలకు గుర్తింపుగా సన్మానం జరుపుకోదలుచుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఒకరిద్దరు ఎవరైనా మాట్లాడవలసి అంటే ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడిన తర్వాత మనం వారికి అందరికీ వారి సేవలను కొనియాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం అంతకంటే ఎక్కువేం లేదు. మనమందరము ఈ అధ్యాపక బృందాన్ని మొత్తాన్ని మనం గౌరవింపదలుచుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఎవరైనా మాట్లాడుతుంటే అధ్యాపక